అందరికీ నమస్కారం. వినక యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. చెట్టెక్కిన బేతాళుడిని మళ్ళీ భుజాన వేసుకొని విక్రమార్కుడు బయలుదేరాడు. బేతాళుడు మళ్ళీ కథ చెప్పడం మొదలుపెట్టాడు. కథ పేరు తప్పెవరిది. మంత్రోపదేశం పొందిన నలుగురు అమాయకపు సోదరులు తమ మంత్రాలు ఎలా పనిచేస్తాయో పరీక్షించాలనుకున్నారు. వాళ్ళు నడుస్తున్న అడవి దారిలో ఒక ఎముక కనిపించింది. నాలుగోవాడు దాని ముందు నిలబడి మంత్రం జపించేసరికి ఆ ఎముక తాలూకా జంతువు యొక్క అస్థిపంజరం ఏర్పడింది. మూడోవాడు తన మంత్రం పఠించేసరికి ఆ అస్థిపంజరానికి మాంసం, రక్తం, పేగులు మొదలైనవి అమిరాయి. రెండోవాడు తను నేర్చుకున్న మంత్రం ఉచ్చరించేసరికి ఆ ఆకారానికి చర్మము, వెంట్రుకలు, గోళ్లు ఏర్పడ్డాయి. అప్పుడైనా అది పెద్ద పులి అని ఆగకుండా పెద్దవాడు తొందరగాను అమాయకంగాను తను నేర్చిన మంత్రం చదివేశాడు. దాంతో ఆ ఆకారానికి ప్రాణము, చైతన్యము వచ్చేశాయి. ఆ పెద్ద పులి ఆకలి మీద ఉండి నలుగురు అన్నదమ్ములని తినేసింది. రాజా, వీరిలో తప్పెవరిది, పాపమెవరిది అని అడిగాడు బేతాళుడు. తప్పు గాని పాపం గాని ఆ నలుగురిలోనూ ఎవరిది కాదు. ఎందుకంటే నలుగురికి నలుగురు అమాయకులు. వారిలో ఏ ఒక్కడికి ఇతరులను చంపాలనే దుష్ట తలంపు లేనేలేదు అని చెప్పాడు విక్రమార్కుడు. అతని మౌనం చెడడంతో బేతాళుడు శవంతో పాటే మాయమయ్యాడు. ఇక నుంచి మన వినిక యూట్యూబ్ ఛానల్లో రోజుకు ఒక బేతాళ విక్రమార్క కథలను అప్లోడ్ చేస్తాము. ఇవి మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.